10th క్లాస్ విద్యార్థులను అమ్ముతున్నారు. నిజమే, జాగ్రత్తగా చూడండి వీడియో. 10th క్లాస్ విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళు అమ్ముతున్నాయి అనే దానికంటే అమ్ముకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైనారంటే దానికి సంబంధించి వివరాలు చెప్తానండి. నిజం అందరు తల్లిదండ్రులు కూడా చూసి ఎలా అయితే అరికట్టచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించండి. ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 100 మంది 10th ఎగ్జామ్ రాస్తే కనీసం ఒక 70-80% మంది పాస్ అవుతారు. అందులో ఒక 40-50% మంది ఫస్ట్ క్లాస్ వస్తారనుకున్నా కూడా వీళ్ళని పట్టుకొని చెప్తున్నాం కదా, వీళ్ళని పట్టుకొని బేరమాడుతున్నారు. ఎవరితో? చైతన్య, నారాయణ, ఆల్ ఫోర్సు, ట్రినిటీ అలాంటి విద్యా సంస్థల వాళ్ళు పేర్లు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, ఖచ్చితంగా వీళ్ళు కొంతకాలం క్రితం ఎట్లా మొదలుపెట్టినంటే స్కూళ్ళ కాడికి వచ్చి మీ దగ్గర మంచి స్టూడెంట్ ఉంటే, మీ దగ్గర మంచి ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఉంటే మాకు పంపించండి అని చెప్పే కాడి నుంచి మీ దగ్గర మంచి స్టూడెంట్ ఉంటే మేము గింత ఇస్తాము అనే కాడికి దిగజారారు. వాళ్ళు దిగజారిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్లో ఏం చేసినారు, మరి మాకు ఇది కావాలి, మీకు అది కావాలి కదా, మీకు స్టూడెంట్లు కావాలి, 10వ తరగతి మంచిగా చదివేటోళ్ళు కావాలి, మరి మాకేమి ఇస్తారు, మీకు మేము ఇస్తే మాకేంటి అనేటట్టు తయారయ్యి దుర్మార్గంగా, నీచంగా 10వ తరగతి విద్యార్థులకి ఇంతమంది ఉన్నారు, మాకేమిస్తారు అనే కాడికి దాపురించింది. 2-3 రోజుల నుంచి మాకు ఈ సమాచారం వస్తే అసలు ఎలా ఏం చేయాలి అని మాకు అర్థం కాలేదు. కొన్ని ఆధారాలు కూడగట్టుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాము. మంచిర్యాల కేంద్రంగా చాలా దుర్మార్గంగా ఇప్పుడు వ్యాపారం నడుస్తున్నది. చుట్టూ శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, మంచిర్యాల, లక్షట్పేట్ కేంద్రంగా అధికార పార్టీ వత్తాసుతో స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు దీంట్లో ముందుండి చేస్తారన్నది ఒక ఆరోపణ. ఇది ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఏదో రకమైన దృష్టి పెట్టాలి. ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఏమున్నది పోయి పేరెంట్లు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఏ కాలేజీకి పంపమంటారు, ఎక్కడ బాగుందని అడుగుతున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు. దాంట్లో వాడేదో ఇస్తే 1000-2000 తీసుకుంటున్నాం అంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు. అంటే ఇదేం కొత్త కాదు, మేము కొన్ని ఏళ్ళ తరబడి చేస్తాను, ఇక్కడ మాకు ఆపేది ఏమున్నది, మేమేమైనా బిజినెస్ చేస్తామని బోర్డు గిట్ట పెట్టుకున్నామా అని ఒకరిద్దరు మాట్లాడితే నిజంగా చాలా బాధేసింది. ఇక్కడ అల్టిమేట్గా ఎవరు నష్టపోతున్నారు? 10th క్లాస్ చదువుకున్న స్కూల్లో స్కూల్ మాస్టర్ కావచ్చు, స్కూల్ కరెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఒక 2000-3000 రూపాయలు తీసుకొని స్కూల్ మేనేజ్మెంట్ ఖర్చులకు అవి ఎన్ని రోజులు కష్టపడడం, వాళ్ళు ఎవరు సరే ఫీజులు కట్టలేదు, మా స్కూల్ బాగా నష్టాల్లో ఉన్నది, కాకపోతే మేము కొత్త వెహికల్స్ 20-30 లక్షలకి కొంటున్నాం కానీ జీతాలు ఇచ్చేసరికి మాకు కష్టం అవుతుంది అని చిలక పలుకులు పలికే స్కూల్ మేనేజ్మెంట్స్ ఇది తల్లిదండ్రులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సరే, విద్యార్థి సంఘాల గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు వాళ్లకు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏమని, మావాడు మీ దగ్గర చదువుకున్నాడు కదా, ఏ కాలేజీలో ఇస్తే బాగుంటుంది అని. సరే, వీళ్ళు కాలేజ్ పేరు చెప్తున్నారు, పోతున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది బిజినెస్. మా చిల్డ్రన్ మీ దగ్గరకు వచ్చిండు, మా స్కూల్కి ఏమన్నా చేయండి. ఒక్కొక్క స్టూడెంట్కి 5000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఇక మరి అమ్ముకోవడం కాకపోతే ఏంటిది? 10th క్లాస్ విద్యార్థిని అమ్మడం కాకపోతే ఏంటిది? ఇది అమ్మడమే కదా. ఆయన ఇస్తానన్నాడు, ఆడెవడో కార్పొరేట్ కళాశాలలో ఇస్తానన్నాడు. కార్పొరేట్ కళాశాలలో అట్లా తయారయ్యారు, విద్యను వ్యాపారం చేసారు. ఎలాగూ వైద్యం నాశనం అయింది, ఇప్పుడు విద్య కూడా నాశనం అవుతుంది. 10th క్లాస్ విద్యార్థిని నేను 5-10 మీకు అమ్ముతానా, మీరు నాకు 5-10 ఇవ్వండి, మీకు ఆ ఫీజు ఎవరు కడతారు? మీ జేబులకెళ్ళి కాదు అది ఇచ్చేది, పేరెంటే కట్టాలి కదా. అల్టిమేట్గా ఇక్కడ పేరెంటే మళ్ళీ నష్టపోతున్నాడు. సంవత్సరం అంతా ఈ స్కూళ్ళల్లో స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ఎక్స్కర్షన్ ఫీజు, పిక్నిక్ ఫీజు, ఇంకో ఫీజు, యానివర్సరీ అయితే ఫీజు, ఇంకోళ్ళకి ఏమైనా అయితే ఫీజు, ఇట్లా దొబ్బి తిన్నది కాక ఎండింగ్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత కాలేజీలకు అమ్ముకోవడమా? ఏం దౌర్భాగ్యం ఇది? ఎందుకింత దుర్మార్గం? ఇంత చిల్లర వేసుకొని బయటపడి ఇచ్చేస్తే విద్యార్థి సంఘాల వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళను ప్రశ్నించడం మర్చిపోయారు చాలా వరకు. అంటే అన్ని విద్యార్థి సంఘాలు నానట్లేదు, అన్ని నాయకులు నానట్లేదు. మెజారిటీ ఆఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితులను కానీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో జరిగే వ్యవహారాలను కానీ ప్రశ్నించడం అనేది మర్చిపోయారు అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పేరెంట్స్ మాతో మాట్లాడుతున్నప్పుడు మేము ఎక్కడ పోయి చూసినట్టు ఉందండి, వీళ్ళకు సంఘాలు ఉంటాయి, వీళ్ళకు యూనియన్స్ ఉంటాయి, స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి, ఏవి మాట్లాడే అసలు ఏం జరుగుతుందో మాకేం తెలుసు, డ్యూటీలకు పోయొచ్చు, ఇంకోటి పోయొచ్చు, అవే ఇదైపోతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి అంతటికీ జిల్లా యంత్రాంగమైన అంటే కలెక్టర్ గారిన దృష్టి పెట్టి ఇట్లాంటి విద్యా వ్యాపార తత్వాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే
ఇటు విద్యార్థులు నష్టపోతారు, అటు వాళ్ళు నష్టపోతారు. ఇక ప్రైవేట్ స్కూల్లో విషయానికి వస్తే, సరే మీ విద్యార్థి సార్ చెప్పినట్టు ఎక్కడో కాలేజీలో వేసినాం, అక్కడ మీరు ఇచ్చే అడ్వాన్స్ ఫీజు మీ పిల్లోడు కానీ అమ్మాయి కానీ లేకపోతే ఫీజు వాపస్ రాదు. ఈ స్కూలోడు బాగానే ఉంటాడు, ఆయన బాగానే ఉంటాడు, మధ్యలో మళ్ళీ నష్టపోయేది తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులే చైతన్యం కావాలి. తల్లిదండ్రులు మీ పిల్లోనికి ఏ కాలేజీ వాతావరణం పడుతుంది, అక్కడ ఏ కాలేజీ దగ్గర నీళ్ళు ఎట్లున్నాయి, తిండి ఎట్లున్నది, వాష్రూమ్స్ ఎట్లున్నాయి, అకామిడేషన్ ఎట్లుందో చూడకుండా ఎవరి మాటలో మీ ఏసిపోయి మీరు మామూలు బందెల దొడ్లో దొరికాం అనుకుంటే మళ్ళీ 4 రోజులు హైడస్తాడు. లేదు అంటే అత్యంత బాధాకరమైన విషయం. ఒకరిది కాకపోతే ఇంటికి వస్తే పర్లేదు, ఇంకొకటి చదువుకుంటాడు. ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఏమైనా వేసుకున్నా లేకపోతే ఇంకేటన్నా పోయినా, ఇంట్లో నుంచి పారిపోయినా ఎవరు ఆ బాధ ఎవరికి, ఆ బాధ్యత ఎవరికి? తల్లిదండ్రులు ఇప్పటికైనా మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. ఇప్పటికే చాలా వరకు 10th క్లాస్ వరకే పిల్లలంతా ఆ మితిమీరిన జ్ఞానం వచ్చేసి సెల్ ఫోన్ల వల్ల ఇప్పటికే చాలా అద్భుత తప్పారు. అరచేతిలో ప్రపంచంతో పాటు అన్ని కనిపిస్తున్నాయి సెల్ ఫోన్లలో. ఇప్పటికైనా తల్లిదండ్రులంతా ఇది చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పెద్ద అంటే ఏర్పడకుండా జరిగే ఒక తప్పిదం ఏంటంటే, తల్లిదండ్రులకు ఇష్టమైన కోర్సుల్లో పిల్లలు చేరడం లేదు, పిల్లలకి ఇష్టమైన కోర్సులు కూడా చేరడం లేదు. ఎట్లా జరుగుతుందంటే, మీకు ఇది వేస్ట్, మీకు పలానా కాలేజీకి పోండి, పలానా చదువుకోండి, సూపర్ ఉంటుంది. ఎక్కడి నుంచి మ్యానిపులేషన్ అవుతుంది? ప్రైవేట్ స్కూల్స్ నుంచి. ఈ ఎట్లయిపోయిందంటే ఒక అనొద్దుగానే మాఫియానే, విద్య మాఫియా ప్రైవేట్ స్కూళ్ళ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి కొన్ని కోల్ బెల్ట్లో కొన్ని ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ అయ్యి 2-3 ఇన్స్టిట్యూట్ నడుపుతుంటారు కదా, ఆ టౌన్లో ఒకటి, ఈ టౌన్లో ఒకటి, ఈ టౌన్లో అట్లా నడిపే 2-3 కలిసి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి పిల్లలందరికీ బుర్రలో తోల్చేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో పోయింది సిఈసి, హెచ్సిసి అట్లాంటివి ఎప్పుడో పోయింది. ఇప్పుడు నడిచేదంతా ఎంపీసీ బైపీసీఏ. ఇది కూడా పలానా కానే ఉంటుంది. అసలు ఈ 2 కోర్సులు ఇంటర్మీడియట్లో అసలు వేరే లేవు అనే అంతగా ప్రచారం చేసి వాళ్ళు మ్యానిపులేట్ చేసింది. అల్టిమేట్గా మళ్ళీ తల్లిదండ్రులకే ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నిన్న మొన్న తెలిసిన కోణం ఏంటంటే, విద్యార్థికి ర్యాంక్ వచ్చేటోడైతే ఓ రేటు, ర్యాంకు రానివాడైతే ఓ రేటు, ఇప్పుడే అంటే రిజల్ట్ రాకముందు సీట్ రిజర్వ్ చేసుకుంటే ఓ రేటు, లేకపోతే ఓ రేటు. ఇట్లా అయిపోయింది. ఏంది దుర్మార్గం అనేది అసలు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇది ఎట్లా అయిపోయిందంటే, అంగడికి పోతాం, అన్ని రకాల కూరగాయలు ఉంటాయి, పుచ్చులు ఉండదు అన్నీ ఉంటాయి కదా, దానికి కనుక కిలో తీసుకుంటే హోల్సేల్ ఓ రేటు, పావు కిలో తీసుకుంటే ఓ రేటు అన్నట్టు సంతల కూరగాయలు అమ్మినట్టు, సంతల ఇక గొర్రెలు మేకలు అనద్దు కానీ అంగడికి పోతే ఇంకో వార సంతల బర్రెలు గుడ్లు అమ్మినట్టు ఇట్లా పెట్టి అమ్ముతున్నట్టు అనిపిస్తున్నది. అందుకనే మీరు బాధపడ్డా సరే అని చెప్పేసి ఈ మాట అన్నాం. 10th విద్యార్థులను అమ్ముతున్నారు. దయచేసి తల్లిదండ్రులను మీరు ఆలోచించాలి, అసలు ఎక్కడికి పోతున్నాం, ఏం చదువుతున్నాం, అక్కడ మనకు మన పిల్లలకి సరిపడా వసతులు ఉన్నాయా లేదా చూసి అవసరమైతే 1-2 కాలేజీలు తిరిగి మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇంకా నెక్స్ట్, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కోల్బేట్లో జరుగుతున్న ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారంపై ఎన్ని జీవోలు ఉన్నాయి, ఎట్లాంటి జీవోలు ఉన్నాయి, ప్రైవేట్ టీచర్స్కి ఏం జీతం ఇస్తున్నారు, అసలు ఎంత పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ ఉంది ఏంటి అనేది తర్వాత వీడియోలో చూద్దాం.